సుమన్ గారు, ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఇలా ఉద్యమంలో ఉన్నది కానీ, లేకుంటే బీఆర్ఎస్ వెంట నడిచింది కానీ, తెలంగాణ కోసం పోరాడింది కానీ, తెలంగాణ వచ్చేస్తే కొన్ని సందర్భాల్లో ఇంటికో ఉద్యోగం అనే చర్చ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ అది ఎక్కడ బీఆర్ఎస్ హామీ కాదనుకోండి. అలా ఎన్నో ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆంధ్రాలో మొత్తం వెళ్ళిపోతారు, ఇలాంటిది బాగా ఇంపాక్ట్ పడింది. కట్ చేస్తే మీరు పెద్దగా ఉద్యోగాలు ఇవ్వకపోవడం కూడా మీ ఓటమి కారణం అంటే కాదంటారా? అంటే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలేని పరిస్థితి ఉంది కదా. ఆనాడు 1,74,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చాలా సందర్భాల్లో చెప్పినాం. అవి కాక ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున టీఎస్ఐ పాస్, సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్, వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. వాటిలో సుమారు 9 లక్షల పైచిలకు మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించినాం. అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా, 2 దశల్లో కరోనా ద్వారా ఇబ్బంది వచ్చినా, మేము ఉన్నంతలో మేము చేయగలిగినాం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగంలో కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మేము కల్పించగలిగినాం. మా ప్రయత్నం మేము చేసినాం. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం, గ్రూప్ 1 పేపర్ లీక్ అవ్వడం, అంటే కొన్ని అధికారుల తప్పిదాల వల్ల ఆనాడు కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను కాదంటలే. ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం కానీ, ఇంటర్ పేపర్కి సంబంధించి అంశం కానీ కొన్ని అధికారుల తప్పిదాలు ఆనాడు జరిగినాయి. నేను కాదంటలేను. సో వాటిని మేము రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ప్రభుత్వం పెద్ద వ్యవస్థ, మీకు తెలియదు ఏముంది, ఇంత పెద్ద వ్యవస్థలు అక్కడక్కడ కొన్ని జరిగినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం మేము చేసినాం. కానీ చాలా బలంగా మా మీద కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతరులు కొంతమంది కానీ ఉద్యోగాలు ఇయ్యలేరు అనేది మా మీద తీసుకొచ్చారు. మరి 2.5 సంవత్సరాల పాలన వీళ్ళని ఉద్యోగాలు ఇచ్చారు. 70,000 ఇచ్చామని చెప్తారు. సిగ్గుండాలి వీళ్ళకి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారికి అది ఇక ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చింది మేము, పరీక్షలు పెట్టింది మేము, ఇంటర్వ్యూలు చేసింది మేము. ఈయన వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి నేను అనేది ఏంటంటే, కేసీఆర్ ఉద్యోగాలు వేరు, కాంగ్రెస్ ఉద్యోగాలు వేరు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను కాంగ్రెస్ కోటాలు వేసుకుంటారంటే ఎట్లా? సో నేను అనేది అదే, ఆనాడు ఉద్యోగాల విషయంలో యువకుల్ని, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిర్రు. ఇవాళ వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత వీళ్ళకి అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు సెట్ అయ్యారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, మిగిలిన వాళ్ళు కానీ సెట్ అంటే రియలైజ్ అయ్యారా? గతంలోనే బాగుండే ఉద్యోగాలు ఇప్పుడు లేవని అనుకుంటున్నారా? నేనేమంటున్నా, ఆనాడు మా మీద అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. మరి వాళ్ళ వీళ్ళు యూనివర్సిటీల అభివృద్ధికి కానీ, ఉద్యోగాల కల్పనల విషయంలో కానీ, ఇతరత్ర అంశాలు వీళ్ళు ఏం చేస్తున్నారు? యూత్ డిక్లరేషన్ అన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒకరికన్నా ఇచ్చిర్రా? గతంలో మీరు కూడా అన్నారు కదా, మేము నిరుద్యోగ భృతి మేము చెప్తాం 3,500 మేము చెప్పలేదు. నాకు ఐడియా ఉంది కదా మేనిఫెస్టోకి సంబంధించి. నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామన్నారు. ఒకరికన్నా ఇచ్చిర్రా? విద్యా భరోసా కార్డు, ఒక్కొక్క విద్యార్థికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఒకరికన్నా ఇచ్చిర్రా? సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇచ్చిర్రా? ఈ ప్రతిసారి లాఠీ చార్జ్, సిటీ లైబ్రరీ కాడ లాఠీ చార్జ్ అయినా, అశోక్ నగర్లో లాఠీ చార్జ్ అయినా నిరుద్యోగుల మీద. సో హెచ్సిలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్, ఇంకో యూనివర్సిటీలో లాఠీ చార్జ్. సో ఆనాడు 7వ గ్యారంటీ ప్రజాపాలన, మేము మంచి పాలన అందిస్తామన్నారు. ఇవాళ అది ప్రజాపాలన కాదు, పాప పాలన అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళది. అన్ని వర్గాలు దెబ్బతింటున్నారు. రైతాంగం కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, అందరికీ అన్ని విషయాలు తెలిసి వచ్చినాయి. ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అందరూ ఓపిక పడతా ఉన్నారు. డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. అంటే నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత హైదరాబాద్ 3 కార్పొరేషన్లు అయింది. దానికి కూడా ఎలక్షన్ జరుగుతాయా వెనుక ముందు పక్కన పెడితే, గతంలో మీరు జిహెచ్ఎంసీలో 99 కార్పొరేటర్లు గెలుచుకున్న చరిత్ర ఉంది బీఆర్ఎస్కి. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అంటే ఆనాడు మేము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసిన పని కానీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సేఫ్గా మెయింటైన్ చేయడం కానీ, మంచిగా వాటర్ ఇవ్వడం కానీ, కరెంటు మంచిగా ఇవ్వడం కానీ, ట్రాఫిక్ ఈజ్ అవుట్ కానీ, ఇక్కడ మేము తెచ్చిన వైకుంఠ ధామాలు, పార్కులు, ఓపెన్ జిమ్లు, తర్వాత క్రీడా ప్రాంగణాలు, అన్నిటితోని మార్కెట్లు, అన్నిటితో చాలా మంచి వాతావరణం వచ్చింది. ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్లు. కరోనా లాంటి టైంలో ప్రపంచం అంతా ఆగిపోతే ఆనాడు కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి, అదేవిధంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి బ్రహ్మాండంగా పనులు చేయించారు. సో అదంతా ఉంది. ఇక్కడ ఐటీ రంగం పురోగతి కానీ, వివిధ రంగాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగినటువంటి డెవలప్మెంట్, ఏరోస్పేసు, డిఫెన్సు, ఫార్మా, రియల్ ఎస్టేట్, వివిధ రంగాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ కానీ, వీటన్నిటి విషయంలో హైదరాబాద్ ఓటర్ చాలా పాజిటివ్గా మొన్న కూడా మాకు ఓటేసిండు అసెంబ్లీ ఎన్నికల్లో.